నమస్తే. ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంగా రాముడిని స్మరించుకుంటూ మన స్టూడియోకి వచ్చిన సింగర్స్తో మంచి రామకీర్తనలు ఆలపించాలని ఒక సదుద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సంగీతవేత్తలు. వీరందరూ కూడాను రామకీర్తనలతో పాటుగా అనేక దైవ కీర్తనలు పాడుతూ కూడా ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తూ ఉంటారు. వాళ్ళని పరిచయం చేస్తాను నేను. ముందుగా సాయిదేవి గారు మధ్యలో ఉన్నారు. సాయిదేవి గారు నమస్తే అండి. అలాగే మాధురి గారు నమస్తే అండి. సౌజన్య గారు నమస్తే అండి. సౌజన్య గారు. సో ఈరోజు ఇలా సంగీతాన్ని నేర్పే గురువులు, అలాగే సంగీతంతో చాలామంది భక్తి పారవశ్యాన్ని నింపిన మహిళలందరూ కూడా వచ్చారు. ఈరోజు రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేవలం అయోధ్యలోనే కాదు, మొత్తంగా 85 దేశాల్లో హిందూ మతం గురించి ప్రచారం జరిగింది. అదే సమయంలో రాముడి గురించి, రామతత్వం గురించి కూడా ప్రజలందరూ కూడా తెలుసుకునే అవకాశం అనేది ఈరోజు భారత్లో జరిగిన ఒక కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలిసిందనేది ఒక సంతోషించదగ్గ విషయం. సో ఈ రోజైతే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిపోయింది. ఒక మహా అద్భుత ఘట్టానికైతే తెరపడింది. సో రేపటి నుంచి అంటే మంగళవారం నుంచి కూడా భక్తులందరికీ రాముల వారి దర్శనానికి అవకాశం కూడా ఉంటుంది కనుక ఇక్కడ నుంచి ఎవరైనా అయోధ్య వెళ్ళాలనుకుంటే కనుక ఇప్పటికే లక్షలాది మంది చేరుకున్నారు. వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ వారం రోజుల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటే కనుక మీకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఉన్నాయి. సో ఇంత ఆనందమయ్యే సమయంలో ఆ రాముని గురించి ఒక్కసారి స్మరించుకుంటూ, ఆ రాముడి గురించి త్యాగరాజు, రామదాసు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు రచించిన రచనలను, కీర్తనలను ఒక్కసారి మననం చేసుకోవాలనిపించింది. అందుకే ఈ ప్రత్యేక కార్యక్రమం మీకోసం. సో ముందుగా మాధురి గారు, సంగీతం అంటే అన్ని దైవనామస్మరణలు వస్తాయి. రీసెంట్గా సినీ సంగీతం కూడా నేపథ్యంలో అనేక రకాల పాటలు వస్తున్నాయి. పర్టికులర్గా ఈరోజు మనం రాముడి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు అంతా జగమంతా రామమయం కనుక రాముడు అనేసరికి కీర్తనలక, పాటలక, జానపదాలక వేటికి ఎక్కువ స్థానం ఉంటుంది సంగీతంలో? నా ఉద్దేశంలో అన్ని కీర్తనలైనా జానపదాలైనా అన్నీ ఒకటే. మనం ఎంత భావాత్మకంగా పాడుతున్నాము అన్న బట్టి ఉంటుంది. ఏ రామ అనే వర్డ్ ఆ యొక్క మీనింగ్ మనం తెలుసుకుని పాడితే ఆ అన్ని పాటలు రాముడికే చెందుతాయి, రాముడి దగ్గరికే వెళ్తాయి. అంటే సాధారణంగా రామ అనేసరికి రా అంటే నోరు తెరిచేటప్పుడు పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి, మాతో నోరు మూతపడుతుంది కనుక శరీరంలో ఉన్న పాపాలన్నీ పోతాయి అంటారు కదా. సో అలా రామనామం ఎన్నిసార్లు స్మరించినా కూడా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. సో ముందుగా కీర్తన ప్రారంభిస్తాను కానీ సౌజన్య గారితో, ఎందుకంటే ఆమె ఒక గురువుగా ఉన్నారు, చాలామంది కీర్తన నేర్పిస్తున్నారు. సరే సౌజన్య గారు, మరి మీరే ముందుగా ఒక చక్కని త్యాగరాజ కీర్తనతో ప్రారంభిస్తారా కార్యక్రమాన్ని? కరుణా జలధే దాసరథే కమనీయానన సుగుణ నిధే కరుణా జలధే దాసరథే కమనీయానన సుగుణ నిధే కరుణా జలధే నీమయమే గాని ఇలను ఏమని నే దూరుదును నీమయమే గాని ఇలను ఏమని నే దూరుదును కరుణా జలధే దాసరథే కమనీయానన సుగుణ నిధే కరుణా జలధే భాగవత ప్రహ్లాద హిత రామ బాగుగ త్యాగ రాజనూత భాగవత ప్రహ్లాద హిత రామ బాగుగ త్యాగ రాజనూత కరుణా జలధే దాసరథే కమనీయానన సుగుణ నిధే కరుణా
ఇంకా అలా పారవశ్యంలోకి వెళ్ళిపోవాల్సిందే అలా అంతే రాముడి పేరు త్యాగరాజ స్వామి వారు చాలా చాలా కీర్తనలు రాశారు, రచించారు. ఉమ్, చాలా అసలు వాటి స్వరకల్పన కానీ వాటిని పాడే విధానం కానీ ఉమ్, ఇక వాటిలో ఇంకా మనం పాడుతూ ఉంటే ఇంకెన్నో పాడుతూనే ఉంటాం, కానీ ఇంకా వాటికంటూ పులి స్టాప్ అంటే మనం పెట్టలేము ఇంకా. ఇప్పుడు మీరు పిల్లలకు నేర్పించేటప్పుడు కూడా ఆ పాటకు సంబంధించిన అర్థం ఇప్పుడున్న జనరేషన్ అర్థం చేసుకోగలుగుతున్నారా? ఎందుకంటే అప్పటి పదాలు కానీ తెలుగే సరిగ్గా రాని ఈ జనరేషన్లో ఈ కీర్తనల్లో ఉన్న భావాన్ని మీరు చెప్పి మరీ వాళ్ళతో పాడిస్తారా? ఎలా ఉంటుంది? పాడిస్తానండి. వాళ్ళకి అది చెప్పాలి, దాని తగ్గట్టు దాన్ని పాడించాలి. ఉమ్, వాళ్ళకి అది తెలిస్తేనే కదా పాట ఎలా పాడాలని తెలుస్తుంది. అది ఎలా పాడాలి ఏంటి అనేది దాని మీనింగ్ చెప్తూ ఉంటేనే కదా. ఉమ్. ఓకే. మాధురి గారు, రాముడు అంటే ఒకటే మాట ఒకటే బాణం అంటారు కదా. సో ఒక మాటకున్న ప్రాధాన్యత ఏంటన్నది రాముడి తత్వంలో మనం చెప్తున్నాం. సో అలాంటి ఒక కీర్తన, త్యాగరాయ కీర్తన. తప్పకుండా అండి. ఒక మాట ఒక బాణబు ఒక పత్ని వ్రతుడయ మనస ఒక మాట ఒక బాణబు ఒక పత్ని వ్రతుడయ మనస ఒక మాట ఒక బాణబు ఒక పత్ని వ్రతుడయ మనస ఒక మాట ఒక చిత్తము గలవాడే ఒక చిత్తము గలవాడే ఒక చిత్తము గలవాడే ఒక నాడును మరువకవే ఒక మాట ఒక బాణబు ఒక పత్ని వ్రతుడయ మనస ఒక మాట చిరంజీవిత్వము నిజరవర సౌఖ్యము సంగుణే దరబరగే దేవుడే దరబరగే దేవుడే దరబరగే దేవుడే త్యాగరాజ నూతుడే దరబరగే దేవుడే త్యాగరాజ నూతుడే ఒక మాట ఒక బాణబు ఒక పత్ని వ్రతుడయ మనస ఒక మాట. అంటే ఒకటి సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్న నేటి ఆధునిక యువతకు కానీ ఇలాంటి కీర్తనలు విన్నప్పుడు పూర్తి భావం అర్థం కాకపోయినప్పుడు మీరు పాడుతున్నప్పుడు వింటున్నాం కదా కొన్ని రాముడికి సంబంధించిన వర్ణనలు, ఆయన వ్యక్తిత్వాన్ని పొగుడుతూ పాడే పాటలు, వీటి వల్ల కొంత ఆ చైతన్యం అనేది కలుగుతుందా వినే వాళ్ళకి? తప్పకుండా అండి. చిన్నపిల్లలు చాలా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆ చిన్నపిల్లలకి మనం ఏది చెప్తున్నామో వాళ్ళకి అదే నిజం, అదే వాళ్ళకి. సో మనం వేసినప్పుడు సీడ్స్ మనం కరెక్ట్ గా వేయాలి, అది అప్పుడు వృక్షంగా మారుతుంది. ఇప్పుడు మన రాముడు క్యారెక్టరిస్టిక్స్ అన్ని తీసుకుంటే వాళ్ళకి తగినట్లుగా వాళ్ళకి లాంగ్వేజ్ లో అర్థమయ్యేలా చెప్పాలి. మరి మనం ఎక్కువ వాళ్ళకి ఇంత కఠినంగా చెప్పామంటే వాళ్ళకి వర్డ్స్ అర్థం అవ్వకపోవచ్చు. కానీ రాముడు వాళ్ళ నాన్న మాట ఎలా విన్నాడు, వాళ్ళ మదర్ ఎలా చెప్పినప్పుడు ఎలా విన్నాడు, తర్వాత మదర్ అండ్ రిలేషన్స్, మనకి ఈ పాటల్లో రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేశారు అనేది త్యాగరాజు గారు చెప్పారు. కానీ రామాయణం మనం చూసుకున్నామంటే మొత్తం అంతా రిలేషన్స్. ఒక మదర్ తో ఎలా ఉంటున్నారు, ఒక ఫాదర్ తో ఎలా ఉంటున్నారు, ఒక బ్రదర్ తో ఎలా ఉంటున్నారు, ఇలా ఎవరు కొట్టుకోవట్లేదు. భరతుడు మన రాజ్యం కోసం ధర్మ మార్గంలో ఎలా నడవాలి అన్నది రాముడు చెప్పారు. సింపుల్ వర్డ్స్ లో పిల్లలకు చెప్తే తప్పకుండా అర్థం అవుతుందండి వాళ్ళకి. అంటే ఒక బిహేవియరల్ సైకాలజీ అనేది రామాయణం తెలుసుకోవటం వల్ల నేటి తరానికి తప్పకుండా తెలుస్తుంది. రైట్. సాయిదేవి గారు, ఇప్పుడు దేవుళ్ళకే దేవదేవుడు అంటారు శ్రీరాముడు. ఈ రోజు ఆయన వైభోగం చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనం చూసాం. మరి అన్నమయ్య లాంటి వాళ్ళు దేవదేవం భజ అంటూ ఎంతో గొప్పగా రాముని గురించి ఒక కీర్తన రచించారు. సో మీ స్వరంలో వినాలనుంది. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య
ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం ఆజానుబాహు నీలాభ్రకాయం రాజాదికోదండ రాజదీక్షాకురుం రాజాదికోదండ రాజదీక్షాకురుం రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణం శంకరాజితజనక చాపతళనం లంకా విశోషణం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విభూత విదూతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం ఆజానుబాహుడు అంటే ఇలానే ఉంటాడు, అరవింద నేత్రాలంటే ఇలానే ఉంటాయి. రాముణ్ణి చూసిన ఈరోజు ఆ బాలరాముణ్ణి చూసినప్పుడు కూడా ఆ నిలువెత్తు రూపం చూసినప్పుడు ఇలాంటి ఒక అంగాంగ వర్ణన దేవుడికి సంబంధించి చాలా అద్భుతంగా ఉంది. సో దేవదేవం భజే అంటూ కూడా చాలా అద్భుతంగా ఆలపించారు. మాధురి గారు, ఇప్పుడు రామయ్య అంటే సీతమ్మ గుర్తు రాకుండా ఎవరికి ఉండదు. సీతమ్మ రాములు సీత అన్న తర్వాత లక్ష్మణుడు గుర్తు రాకుండా ఉన్నాడు. వీరు ముగ్గురు తర్వాత ఆంజనేయ స్వామి గుర్తు రాకుండా ఉండడు. సో ఇలా ధర్మపాలన కొనసాగిన సమయం కానివ్వండి, వనవాసం కానీ ఏ సందర్భం తీసుకున్నా కూడా ఈ నలుగురు ఉంటారు. అందుకే పట్టాభిషిక్తుని చేసిన రూపంలో కూడా రామువారిని ఈ నలుగురితో పాటుగా ఉంచుతారు. సో అంత వైభవం వారికి కూడా ఉంది. సో అలా సీతమ్మ వారి గురించి ఒక పాట. సీతమ్మ మాయం వసీతమ్మ మాయం వసీతమ్మ మాయం వ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయం వ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ వాతాత్మజ సౌమిత్రి వైనతేయరి పుమాఠనా వాతాత్మజ సౌమిత్రి
వైనతేయరి పుమార్థన దాతావర తాదులు సో తరులు మాకు ఓ మనస దాతావర తాదులు సో తరులు మాకు ఓ మనస సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ పరమేశ వశిష్ఠ పరా శరణారద సౌనక సుఖ సురపతి గౌతమలంబో ధర గుహసన కాదులు ధర నిజ భగవతాగ్రే సరులవరు వారల్దరు ధర నిజ భగవతాగ్రే సరులవరు వారల్దరు వరత్యాగ రాజునికి పరమ బాంధవులు మనస సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ ఎస్, మనసు ఎంత కకావికలం అయినప్పుడు సీతమ్మను అలా తలుచుకుంటూ ఒకసారి ఆ సహనం ఆ శాంతం అనేది వస్తుంది. ఈ పాటలో కూడా అంతే అద్భుతంగా ఉంది. ఎస్ సౌజన్య గారు, మామూలుగా రామయ్య అంటే ధర్మాచరణ గుర్తుకొస్తుంది, ఆదర్శవంతమైన రాజు అన్ని గుర్తుకొస్తాయి మనకి. అవును మేడం. సో ఇప్పుడు రాముని వేడుకుంటూ కూడా చాలా రచనలు చేశారు త్యాగరాజు గారు. సో ఈ రామ కోదండ రామ ఈ పాట మీ స్వరంలో వినాలి. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 రామ కోదండ రామ రామ సీతాపతి రామ నీవే గతి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకో మ్రోకీతి రామ నీ చేజికీతి రామ నీకో మ్రోకీతి రామ నీ చేజికీతి రామ కోదండ రామ రామ నీకెవరు జోడు రామ క్రీకంఠ చూడు రామ నీకెవరు జోడు రామ క్రీకంఠ చూడు రామ నేను నీవాడు రామ నాతో మాటాడు రామ నేను నీవాడు రామ నాతో మాటాడు రామ కోదండ రామ రామ నేనెందైనను రామ వేరెంచలేను రామ నేనెందైనను రామ వేరెంచలేను రామ ఎన్నడైనను రామ బాయకలేను రామ ఎన్నడైనను రామ బాయకలేను రామ కోదండ రామ రామ విరాజ రాజ రామ ముఖచిత్త రాజ రామ విరాజ రాజ రామ ముఖచిత్త రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ
ఎంతో భావయుక్తంగా పాడారు. సౌజన్య గారు, అంటే మనిషి అన్నాక తప్పు చేయకుండా ఈ జీవితాన్ని అయితే, ఈ భవసాగరాన్ని అయితే ఎదటం కష్టం. అవునండి. సో అలాంటి తప్పులు ఏమైనా జరిగినప్పుడు, అది తప్పుని గుర్తించినప్పుడు రాముణ్ణి వేడుకుంటే దాని నుంచి ఉపశమనం ఉంటుందా? ఉంటుందండి. కర్మలను తొలగిస్తాడంటారు కదా. అవును. ఎలా అది ఆయన రామకథతో నామమే ఉన్నది? ఆయన నామమే మనకు ఎన్ని పాపాలున్నా ఎన్ని తప్పులున్నా అవి సరి చేసేస్తుంది. ఆయన నామస్మరణే మనకు, అంతకన్నా అది మరి కాస్త రాగయుక్తంగా ఉంటే ఇంకాస్త అది ఆలపించినా విన్నా కూడా తనకు ఆ మనసు ప్రశాంతత ఉంటుంది. దానివల్ల మనం చేసినవన్నీ పోతాయి, ప్రశాంతత కలుగుతుంది. ఆ రామనామస్మరణే. సాయిదేవి గారు, ఇప్పుడు రామాయణం అనేసరికి చాలా రకాల మనం విన్నాం. ఎవరి దుక్కోణంలో వాళ్ళు రామాయణాన్ని రచించిన వాళ్ళు, కానీ రామాయణాన్ని తీసుకున్న వాళ్ళు, తూర్పు రామాయణం అనో లేకపోతే నావరామాయణం అని చాలా వచ్చాయి. సో మీరు ఇందాక మాట్లాడినప్పుడు ప్రస్తావనకు తీసుకొచ్చారు రామాయణం అని చెప్పేసి. అవునండి. ఆ విశేషాలు తెలియజేస్తారా మాకు? ఇది నవరామాయణం అనేది మా గురువు గారు జగన్నాథం గారు రచించారు. ఓకే. జానపద గేయం అది. సో అందులో మొత్తము రాముడి గురించి, భరతుడి గురించి, శబరి గురించి మొత్తము అందులో ఆ సాంగ్లో వచ్చేటట్టుగా కంపోజ్ చేశారనమాట. సో సంక్షిప్తంగా మొత్తం రామాయణాన్ని పాటలో కుదించి చెప్పారనమాట. ఓకే. సో అది ఆలపించాలనుకుంటున్నాము. హైలసో హైలసా హైలసో హైలసో హైలసా హైలసో హైలసో హైలసా మధురం మధురాక్షరం రామాయణం మధురం మధురాక్షరం రామాయణం రామాయణం వేదపారాయణం రామాయణం వేదపారాయణం హైలసో హైలసా హైలసో హైలసో హైలసా ఓ హైలసో హైలసో హైలసా రచించిన వాల్మీకి జన్మము ధన్యం రచించిన వాల్మీకి జన్మము ధన్యం భక్తితో గానము చేసిన లవకుశులే జన్మము భక్తితో గానము చేసిన లవకుశలే ధన్యము రామాయణం వేదపారాయణం హైలసో హైలసా హైలసో హైలసో హైలసా ఓ హైలసో హైలసో హైలసా రేగి పళ్ళు తినిపించిన శబరి జన్మధన్యము రేగి పళ్ళు తినిపించిన శబరి జన్మధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని జన్మధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని జన్మధన్యము రామాయణం వేదపారాయణం హైలసో హైలసా హైలసో హైలసో హైలసా ఓ హైలసో హైలసో హైలసా రామ రామ రామయన్న రామచిలుక ధన్యము రామ రామ రామయన్న రామచిలుక ధన్యము రామ ప్రేమ చూరుకున్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరుకున్న చిట్టి ఉడుత ధన్యము రామాయణం వేదపారాయణం మధురం మధురాక్షరం రామాయణం రామాయణం వేదపారాయణం హైలసో హైలసా హైలసో హైలసో హైలసా ఓ హైలసో హైలసో హైలసా హైలసో హైలసో హైలసా ఓ హైలసో హైలసో హైలసా. అంత పెద్ద ఎన్నో ఘట్టాలు ఉన్న రామాయణాన్ని సింపుల్గా చాలా అందరికీ అర్థమయ్యే భాషలో చాలా చక్కగా రచించారు. అంటే భక్తికి ప్రచారం కూడా అవసరమే, భక్తిని ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాంటి వాటి కీర్తనల్లో మిగతా కీర్తనలతో చూసినప్పుడు రాముని కీర్తనలకున్న ప్రాముఖ్యత ఏంటి మీరు చెప్పండి? రామతత్వమే చాలా గొప్పది. అది మాకు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉండేవాళ్ళము. అండ్ నేను చిన్నప్పుడు రాముడిగా కూడా ఒక స్కిట్ ప్లే చేస్తున్నాను, సేమ్ శబరి సీన్ అనమాట. సో రాముల వారిలాగా వచ్చి శబరితోటి మాట్లాడి తన భక్తి పారవస్యం పొంది, సో అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట ఈరోజు ఇవన్నీ పాడుతూ ఉంటే. సో సౌజన్య గారు, కీర్తనలు అంటే త్యాగరాయ కీర్తనలే కాదు, రామదాస్ కీర్తనలు లేనిది అసలు
రామయ్య పులకించిన క్షణం లేదు అంటారు కదా, సో అలా పలుకే బంగారం ఆయన అంటూ. పలుకే బంగారమాయేనా కోదండ పాణి, పలుకే బంగారమాయేనా కోదండ పాణి, పలుకే బంగారమాయేనా. పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి. కళ్ళలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి, కళ్ళలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి. పలుకే బంగారమాయేనా కోదండ పాణి, పలుకే బంగారమాయేనా. ఇరవుగా ఇసుకలోన బొరలిన ఉడుత భక్తి, ఇరవుగా ఇసుకలోన బొరలిన ఉడుత భక్తి. కరుణించి బ్రోచితివని నిరనం నీతి నీ తండ్రి, కరుణించి బ్రోచితివని నిరనం నీతి నీ తండ్రి. పలుకే బంగారమాయేనా కోదండ పాణి, పలుకే బంగారమాయేనా. శరణాగత త్రాణ బిరుతాంకితుడవుగావ, శరణాగత త్రాణ బిరుతాంకితుడవుగావ. కరుణించు భద్రాచల వరరామదాస పోష, కరుణించు భద్రాచల వరరామదాస పోష. పలుకే బంగారమాయేనా కోదండ పాణి, పలుకే బంగారమాయేనా. అద్భుతం. ప్రతి గానం కూడా ఎంతో మధురంగా అనిపిస్తుంది. ఎస్ సాయి దివ్య గారు, రాముల వారి గురించి పాట పాడడం, సీతమ్మ వారి గురించి పాట పాడడం, మరి బంటు అంటేనే గుర్తుకొచ్చే వ్యక్తి హనుమంతుల వారు. మరి ఒక్కసారి ఆయన కోసం కూడా ఒక మంచి కీర్తన ఈ అద్భుత వేళ. బంటురీతి కోలు వియవయ్య రామ, బంటురీతి కోలు వియవయ్య రామ, బంటురీతి కోలు వియవయ్య రామ, బంటురీతి కోలు వియవయ్య రామ, బంటురీతి కోలు వియవయ్య రామా. తుంట వింటివాని, తుంట వింటివాని మోదలైన మాద, తుంట వింటివాని మోదలైన మాద, తుంట వింటి వాణి మోదలైన మాద. కుల కోట నీల కులజేయు నిజ, బంటురీతి కోలు వియవయ్య రామ, బంటురీతి కోలు వియవయ్య రామ. రోమాంచమణి ఘన కంచుకము, రోమాంచమణి ఘన కంచుకము. రామభక్తుడని ముద్ర బిల్డయు, రోమాంచమణి ఘన కంచుకము. రామభక్తుడని ముద్ర బిల్డయు, రామనామమనే రామనామమనే వరకట్కమీరే, రామనామమనే వరకట్కమీరే. రాజులునయ్య త్యాగరాజు నీకే, బంటురీతి
రీతి కోలు వియవయ్య రామంటూ రీతి కోలు వియవయ్య రామా సాధారణంగా అంటే చాలా మంది పండితులు చెప్తూ ఉంటారు కదా, రామాయణం పారాయణం జరిగే చోట హనుమంతుడు వింటాడని చెప్పేసి ప్రత్యేక వేదిక కూడా ఏర్పాటు చేస్తారు హనుమంతుడి వారికి. మనం చాలా సందర్భాలు చూసాం కూడా హనుమంతుడి వారు అక్కడ రావటం, ఇలాంటి సందర్భాలు మనం చూసాం. అంటే బంటు అనేసరికి ఎందుకు హనుమంతుడి పేరే మొదటి స్థానంలో ఉంటుందంటే ఏం చెప్తారు? అంతలా రామభక్తిని తీసుకున్నారా, లేకపోతే రాముడి పేరు తలచినా కూడా ఆయన సాయంగా ఉంటాడు వెంట హనుమంతుడి వారు? అంటే భక్తిలో అతనికి మించిన వాళ్ళు లేరు. అతను చూపించిన భక్తి ఎవరికి సాటి లేదు. సో వాళ్ళిద్దరూ ఒకటే లాగా, లైక్ డివోటీ అండ్ లార్డ్ ఇస్ వన్ అండ్ ద సేమ్. అలా అని ఎప్పుడూ వాళ్ళిద్దరు కలిసే ఉంటారండి. అంటే శరీరాలు వేరుగానే ఆత్మ ఒకటి అన్నట్టుగా రాముడు హనుమంతుల వారు ఉంటారు. అందుకే అంత రాంబంటు అంటే హనుమంతుడు వస్తారు. ఓకే అండి. సౌజన్య గారు, ఇందాక మనం అనుకున్నాం జీవనయానమే రామాయణం అని చెప్పేసి. రోజు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటాం, కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రత్యేక కార్యాలు కూడా చేపడతాం. ఎలాంటి విఘ్నము జరగొద్దు, వెళ్ళిన పని సత్ఫలితం రావాలని చెప్పి ఆశించి పనికి బయలుదేరుతూ ఉంటాం. అలాంటప్పుడు ఒక్కసారి రాముని తలుచుకుని వెళ్తే ఆ కార్యసిద్ధి జరుగుతుంది అంటారు కదా, అలాంటి వేడుకునే ఒక పాట ఏమైనా ఉంటాయి? తప్ప. అలాగే రాముణ్ణి వేడుకునే విధానంలో ఉన్న ప్రాముఖ్యత కూడా తెలియచేస్తూ మీరు ఆ గానాన్ని ఆలపిస్తారు. మనం ఏ పని చేసినా, మనం ఒక చదువుకున్న, ఒక వేదం నేర్చుకోవాలనుకున్నా, రాముల వారిని తలుచుకుంటూ మనం మొదలు పెట్టామంటే అది ఖచ్చితంగా మనకు దానివల్ల విలువ అనేది పెరుగుతుంది. దానివల్ల మనకు ఒక ప్రయోజకత్వం, ఫలితం అనేది మనకు దక్కుతుంది అన్నమాట. మాధురి గారు, రామనామంలో ఉన్న ప్రత్యేకత అంటే రామ సులువుగా పలకగలిగే పదం ఒకటి, ఇంకొకటి ప్రతి ఒక్కరూ కూడా రామ అనకపోతే జీవితమే వ్యర్థం అంటారు కదా, ఆ నామాన్ని స్మరించకపోతే. సో ఆ నామంలో ఉన్న ప్రత్యేకత. ఓం నమో నారాయణాయ నాటి నుంచి రా తీసుకున్నారు, తర్వాత ఓం నమ శివాయ అందు నుంచి మా తీసుకున్నారు. ఈ 2 అక్షరాలు మనం కలిపి పాడే పాట అనే రామ అనే వర్డ్ అన్నమాట. మనకి ఈ రామనామం జపిస్తే ఎన్నో సార్లు మనం ఎన్నో పుణ్య పనులు చేసినట్లుగా అవుతుంది ఈ రామనామం చేస్తే. సో వాల్మీకి కూడా ఫస్ట్లోని రామ అని అనలేకపోయేవారు, అతను ఫస్ట్ ఒక దొంగ కాబట్టి ఫస్ట్లోని అతను మరా మరా అనేవారు. నారదుల వారు ఆయనకి చెప్పి మరా 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 అని 3 సార్లు 4 సార్లు అంటే ఇట్ విల్ బి కమింగ్ యాజ్ రామ 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 రామ. సో రామ ఉన్న పదం అన్నది చాలా ప్రాముఖ్యత. మనం ఇప్పుడు మన ఒక వారధిని నిలిపారు మనకి, రాముడు స్వయంగా తన చేతితో ఒక స్టోన్ వేశాడు కానీ అది మునిగిపోయింది. కానీ రామ అని రాసి వర్డ్ ఆ స్టోన్ అప్పుడు వేస్తే అది ములగకుండా తేలింది. సో అది రాముడు కంటే రామనామం అంత ఇంపార్టెంట్ అని చెప్పి రాముడే చెప్పడానికి స్వయంగా ఇది చూపించారనమాట మనకి. సో అది రామనామ ఒక ప్రాముఖ్యత. అందుకేనేమో మనకి భాషలో కూడా మనం ఏదైనా జరిగిన అయ్యో రామ అంటాం, రామరామ అంటాం. ఇలా ఊత పదాల్లో కూడా రాముడి నామం ఒకసారి స్మరించుకుంటే మంచిదని చెప్పేసి ఏమో మేబీ భాషలో కూడా వాడుకలో తీసుకొచ్చారేమో చాలా మంది. ఒక్కసారి మరి రాముని తలుచుకుంటూ కీర్తన. రామ రామ శ్రీ రామ రామాయణి రాముల సేవకురారేమయ్యా, రాముల సేవకురాని వారు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. రామ రామ శ్రీ రామ రామాయణి రాముల సేవకురారేమయ్యా, రాముల సేవకురాని వారు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. మట్టు మిలి ద్రవ్యమార్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి తుల్లేరయ్యా, వట్టిది దేహము పట్టు సడిలని చుట్టాలెవరైనా ముట్టరయ్యా. మట్టు మీని ద్రవ్యమార్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి తుల్లేరయ్యా, వట్టిది దేహము పట్టు సడిలినని చుట్టాలెవరైనా ముట్టరయ్యా. రామ రామ శ్రీ రామ రామాయణి రాముల సేవకురారేమయ్యా, రాముల సేవకురాని వారు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. చదువులెల్ల చదివి సారజ్ఞులయ్యుండి సరుగుణ హరియను లేరేమయ్యా,
అదిరి బెదిరి చిత్త మడలినప్పుడు మీ చదువుల్ సంధ్యలేమోనయ్యా చదువులెల్ల చదివి సారజ్ఞులయ్యుండి సరగుణ హరియాణ లేరేమయ్యా అదిరి బెదిరి చిత్త మడలినప్పుడు మీ చదువుల్ సంధ్యలేమోనయ్యా రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాని వాళ్ళు దుష్ట కామరులై పామరులైపోయేరయ్యా వేద శాస్త్రములు వాదులెరిగిన బ్రహ్మ వేత్తలని విర్రవేగిరయ్యా వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేద శాస్త్రాలేమోనయ్యా వేద శాస్త్రములు వాదులెరిగిన బ్రహ్మ వేత్తలని విర్రవేగిరయ్యా వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేద శాస్త్రాలేమోనయ్యా రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాని వాళ్ళు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. ఒక్క నిమిషం, అంటే జీవితంలో చివరికి మిగిలేది ఏమీ లేదు, మనతో నడిచే రామ మంత్రమే, అంతేనా? అంతే. ఒకటి, ఈరోజు మిమ్మల్ని ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది ఒక విషయం. ఇంకొకటి, మీ ముగ్గురికి గురువుగారు ఒకటే అని విన్నాను నేను. సో మీ గురువుగారి గురించి తెలుసుకోవాలని, ఎందుకంటే ఇంత భావయుక్తంగా పాఠం నేర్పించారు, రామాయణంలో ఉన్న ప్రతి విలువను కూడా ఎలా అర్థం చేసుకొని నివసించాలో కూడా నేర్పించారు కనుక ఒకసారి మీ గురువుగారి గురించి సాయిదేవి గారు మీరు చెప్పండి. మా గురువుగారి పేరు జగన్నాథం గారు. ఈరోజు పాడిన నవరామాయణం ఆయన రచించినదే. ఇప్పుడు లాస్ట్లో పాడిన సాంగ్ కూడా రామరామశ్రీ కూడా ఆయన రచించినదే. ఆయన ఎంత అద్భుతంగా నేర్పిస్తారంటే ప్రతి పాట దాని అర్థము అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ నేర్పిస్తారు మొత్తం సాంగ్. సో గురుగారి దగ్గర నేర్చుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి పూర్వము నేను 10 years నేర్చుకొని ఉన్నాను, బట్ మధ్యలో స్టడీస్ వల్ల బ్రేక్ వచ్చి ఇంతకుముందు లలిత గారని కడపలో ఉంటారు, సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అండ్ వాణిశ్రీ మ్యామ్ అని వాళ్ళ దగ్గర కూడా నేర్చుకున్నానండి. సౌజన్య గారు, ఇప్పుడు ఈ రోజున ప్రాణప్రతిష్ఠ జరిగింది కనుక మరొక్కసారి ఈ రోజనే కాదు, మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం డిజిటల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, లేక ప్రతి ఒక్కరు కూడా రామతత్వం ఏంటి, రామాయణం కథ ఏంటి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం అనేది ఈ రోజు దానికన్నా కూడా ఎక్కువగా సంతోషంగా అనిపించింది ఇలాంటివి. సో ఒకటి, ఇప్పుడు మామూలుగా రామాయణం చదవాలనుకునే వారికో లేకపోతే ఇప్పుడున్న యువతకో రామాయణం అనేది ఎలాంటి ఒక దిశానిర్దేశం చేస్తుంది, రామాయణాన్ని ఎందుకు చదవాలి అని నేటి యువతకి ఒక ప్రశ్న వస్తే కనుక సమాధానం ఏం చెప్తారు? చదువు పరంగా కానీ, ఒక పేరెంట్స్ పరంగా కానీ, ఒక పిల్లల పరంగా కానీ అందరికీ ఒక రాముడు ఒక నిదర్శనం అనుకోవాలి మనం. ఎందుకంటే తండ్రి మాటని గౌరవించారు ఆయన, తల్లి మాటని దాటలేదు, తండ్రి మాటని జవదాటలేదు. అంతే, ఆయన గొప్ప రాజు అండ్ ఆయన ఒక గొప్ప మనిషి. ఆయన దారిలో నడిచిన వాళ్ళందరూ మంచివాళ్ళు అయిపోతారు. సో మంచి జీవన గమనంలో ఎదురయ్యే ప్రతి ఘటనకు ఆయనకు ఆదర్శంగా రాముని తీసుకోవాల్సిన ఆదర్శమూర్తి. మరొకసారి సరే, మరి 500 సంవత్సరాల కళ సాకారమైన రోజు, ఎంతో మహా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైన రోజున రామునికి ప్రపంచానికి కూడా మంగళం చేకూరాలని కోరుకుంటూ ప్రతి ఇంట వినిపించే మంగళహారతి పాట రామునికి సంబంధించి. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసరాస పోషణాయ వాసవాది వినుత సరరాయ మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం. దివ్యమంగళం దివ్యమంగళం. సో ప్రపంచం అంతా మంగళకరంగా ఉంది ఈరోజు మిమ్మల్ని ఈ కార్యక్రమం ద్వారా కలవటం కూడా చాలా సంతోషంగా ఉంది. మా హెచ్ఎంటీవీ తరపున మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీకు కూడా జీవితాల్లో మంగళకరమైన పనులు జరగాలి, ఈ రోజు నుంచి ప్రతిదీ కూడా సంతోషం నింపాలని రాముల వారిని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. సో ఈరోజు జగమంతా ఒక సంబరంలా సాగిన ఈ నేలపైన ఈరోజు ఇలా కీర్తనల్ని, రామదాసు కీర్తనల్ని, త్యాగరాజు కీర్తనల్ని ఒక్కసారి తలుచుకొని
ఇలా ఈ రోజున HMTV వేదికగా మీ ముందుకు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంగా అందరికి కూడా శుభం జరగాలని మరొకసారి కోరుకుంటూ ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి HMTV. వార్త ఆగదు, నిజం దాగదు.